అందరు సహకారం తీసుకోవాలి. ఈ బూర్జువా పార్టీలు వస్తుంటే పోతుంది. భూమి మీద నిలిచేది ఈ ఎర్ర జెండా పార్టీ ఎప్పటికీ ఉంటుంది. ఈ ఎర్ర జెండా పార్టీ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా పీడిత తాడిత ప్రజలకు అండగా ఉంటుంది. ఆ అండగా మీకు ఉన్నందుకు వారిని బలపరచడమే మీరు చేయాల్సిన అంతకు మించి మీకు వారు మీ నుంచి ఏమీ ఆశించరు. వారు చేసిన కృషికి మేము కొంతగా ఓటు పరంగా మేము చిన్న సాయం చేసినాం. దానికి మాకు ఇంత సత్కారానికి మేము అర్హులం కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా పల్లెటూర్లలో భూములు వ్యవసాయం చేసుకొని బతికి వచ్చిన వాళ్ళు మీరు ఎక్కడి నుంచి మీద నుంచి ఊరిపడ్డోళ్ళం కాదు. కాబట్టి మీరు వారు ఏదైతే కాపాడి ఇచ్చిన భూములు ప్రభుత్వంతో కొట్లాడి కాపాడి ఇచ్చిన భూములు మీరు దాన్ని ఆ భూమి మీద పంటను పండించి సస్యశ్యామలం చేసినప్పుడే వారి పోరాటానికి కూడా సార్థకత. మీరు ఆ భూమిని తీసుకోవడమే కాదు, దాన్ని పంటలు పండించి మీ ఊర్లలో సిరి సంపదలు కులతూగేటట్టు చేయడమే వారు చేసిన కృషికి తార్కాణంగా నిలుస్తుంది. అంతేకాని భూమి ఇయ్యంగానే సరిపోదు. వాళ్ళు కొట్లాడి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వెళ్ళి దమనకాండను ఎదుర్కొని మీకు ఆ భూమి నుంచి వెళ్ళి మీకు ఇప్పించడానికి చేసిన కృషికి వారు ఎప్పుడు తృప్తి పడతారంటే మీరు మంచిగా దాన్ని సాగు చేసుకొని బాగుపడ్డప్పుడే వాళ్ళు చేసిన కృషికి అబ్బా మాకు మేము చేసిన కృషికి కొంత సాఫల్యం దక్కింది అనేది ఒక తృప్తి ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈ చిన్న మాటను మనసులో పెట్టుకుని ఊర్లలోకి వెళ్ళి మీరు ఏదైతే వారి ద్వారా పొందిన భూమిలో దాన్ని బాగా వృద్ధిలోకి తీసుకొచ్చి బాగా పంటలు పండించి మీరు మీ పిల్లలు పాపలు సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాను. నాకు అదే కావాల్సింది, ఇంకా